కుంభకర్ణుడి పేరు చెప్పగానే గుర్తొచ్చేది నిద్ర, భోజనం. బాగా తినడం, బాగా నిద్రపోవడం అనే మాటలు ఎక్కువగా వినిపిస్తాయి. మరి కుంభకర్ణుడికి సంబంధించిన ఎన్నో విషయాల గురించి సైన్స్ కూడా ఏం చెప్పింది అనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. రామాయణంలో ఈ పాత్రకు ఓ ప్రాముఖ్యత ఉంది. రామాయణం ప్రకారం కుంభకర్ణుడు రావణుడి తమ్ముడు, అలాగే విభీషణుడు శూర్పణఖకు అన్నయ్య. అతను విశ్వవ ఋషి కైకసి రాక్షసులకు పుట్టిన కుమారుడు. కుంభకర్ణుడు అనే పేరుకు అసలు అర్థమేంటంటే నిద్రపోయేవాడు కాదు, అతిగా తినేవాడు కాదు అని. వాస్తవానికి దాని అర్థం కుంభం అంటే కాడ, కర్ణం అంటే చెవి. చిన్నతనం నుండి అతనికి పెద్ద పెద్ద చెవులున్నందున కుంభకర్ణ అని పేరు పెట్టారు. పురాణాల ప్రకారం కుంభకర్ణుడు బాల్యం నుండి చాలా బలవంతుడు. అంతేకాక అతను చాలా ఆహారం తినేవాడు. ఎంత ఆహారం తిన్నా అతనికి సరిపోదు. కుంభకర్ణుడి తండ్రి విశ్వవసుడు దైవానుగ్రహం కోసం తపస్సు చేయమని చెప్పాడు. అలా వాళ్ళు అనేక సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేయడంతో బ్రహ్మ ప్రత్యక్షమై వారిని వరాలు కోరుకోమన్నాడు. ముందు రావణుడిని వరం కోరుకోమని బ్రహ్మ అడిగాడు. తనకు అమరత్వాన్ని ప్రసాదించాలని రావణుడు కోరితే బ్రహ్మ దానిని తిరస్కరించాడు. అయితే పక్షులు, పాములు, యక్షులు, రాక్షసులు, దేవతల వల్ల మాత్రం మరణం ఉండదని వరమిచ్చాడు. తర్వాత విభీషణుడు తాను ఎప్పుడూ నీతిని పాటిస్తూ ఉండేలా వరం ప్రసాదించమని బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించాడు. దీనికి సమ్మతించిన బ్రహ్మ అతడు కోరుకున్న వరాన్నే ప్రసాదించాడు. కుంభకర్ణుడి దగ్గరకు బ్రహ్మ వచ్చేసరికి దేవతలు అడ్డుపడ్డారు. అతడికి ఎలాంటి వరం ప్రసాదించవద్దని చెప్పారు. ఎందుకంటే రావణ సోదరుల్లో ఇతడు చాలా బలవంతుడు. తన భారీ ఆకలితో ఇతడు ప్రపంచాన్ని నాశనం చేస్తాడని సలహా ఇచ్చారు. దీంతో బ్రహ్మదేవుడు కుంభకర్ణుణ్ణి మభ్యపెట్టి వరం అడగకుండా చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు తన భార్య సరస్వతీదేవి సహాయాన్ని అర్థించాడు బ్రహ్మ. కుంభకర్ణుడు వరం అడిగేటప్పుడు అతడి నాలుక సరిగ్గా తిరగకుండా మాటలను తడబడేలా చేయాలని కోరాడు. ఇంద్రాసనం అంటే ఇంద్రుడి సింహాసనాన్ని వరంగా కోరుకోవాలని అనుకున్నాడు. దాంతో సింహాసనం అనే పదాన్ని పొరపాటున కుంభకర్ణుడు నిద్రాసనం అని పలికాడు. దీనికి వెంటనే బ్రహ్మ తథాస్తు అని వరం ఇచ్చాడు. వెంటనే రావణుడు కలగ చేసుకుని కుంభకర్ణుడు నిద్రలో ఉండడం మంచిది కాదు కాబట్టి ఒక టైం తర్వాత అతను మేల్కొనేలా చూడాలన్నారు. అతడు 6 మాసాలు నిద్రలో ఉండి ఒకరోజు మేల్కొంటాడు అని చెప్పాడు. ఆ రోజు మాత్రం భూమి మీద సంచరించే మానవులను ఆహారంగా స్వీకరిస్తాడని బ్రహ్మ వరం ప్రసాదించాడు. కుంభకర్ణునికి వరం ఇచ్చేటప్పుడు ఎవరైనా బలవంతంగా లేపడానికి ప్రయత్నిస్తే అది కుంభకర్ణుడి జీవితంలో చివరి రోజు అని బ్రహ్మదేవుడు చెప్పాడు. యుద్ధంలో రావణుడు శ్రీరాముడి చేతిలో ఓడిపోవడం ప్రారంభించినప్పుడు బ్రహ్మదేవుడు చెప్పిన ఈ మాటలు నిజమయ్యాయి. అప్పుడు రావణుడు కుంభకర్ణుణ్ణి బలవంతంగా నిద్రలేపి సహాయం కోరాడు. ఆ తర్వాత కుంభకర్ణుడు అదే రోజు యుద్ధంలో మరణించాడు. రాముడితో రావణుడి యుద్ధం జరుగుతోంది. అంటే కుంభకర్ణుడి నిద్రపోయిన కేవలం 9 రోజుల వ్యవధిలోనే రావణుడు మేల్కొలిపినట్టు రామాయణంలోని యుద్ధకాండలో వివరించారు. మోక్షం పొందడానికే రాముడితో యుద్ధానికి కుంభకర్ణుడు బయలుదేరినట్టు తులసీదాస్ రచించిన రామచరిత మానస్ ద్వారా తెలుస్తోంది. శ్రీరాముడు శ్రీ మహావిష్ణువు అవతారమని అతడికి ముందే తెలుసు. అందుకే సీతను అపహరించినందుకు రావణుణ్ణి వ్యతిరేకించాడు కూడా. అయితే బ్రహ్మదేవుడు చెప్పినట్టు విశ్రవ ఋషి కుంభకర్ణుడి కోసం ప్రత్యేక భవనం, ప్రత్యేక భోజన సౌకర్యం ఏర్పాటు చేశాడు. కుంభకర్ణుడు నిద్రలో తీసే గురకకు చెవులు చిల్లులు పడేవట. నోటి నుండి వదిలిన గాలికి సైనికులు అల్లంత దూరం వెళ్లి పడేవారట. అందుకే రామరావణ యుద్ధమప్పుడు కుంభకర్ణుణ్ణి నిద్రలేపడం చాలా కష్టమైందట. మేళతాళాలు హోరు చెవి దగ్గర పెట్టేవారట. ముక్కుల్లో గుణపాలు గుచ్చారట. కంటి రెప్పల్ని తెరచాపల్లా నలుగురు కలిసి ఎత్తారని చరిత్ర చెబుతోంది. చెవి దగ్గరే ఏనుగులతో ఘీంకరించేటట్టు చేశారట. కుంభకర్ణుణ్ణి నిద్రలేపడానికి పెద్ద యుద్ధం చేసినంత అలసిపోయారట. ఆఖరికి కుంభకర్ణుడు నిద్రలేచినా ఆకలి ఆకలి అని అరిచేవాడట. 1000 మంది తినే తిండిని ఒక్కడే తిని తేంచి ఆవలింతలు తీస్తూ మళ్లీ నిద్రపోయేవాడట. అయితే రామరావణ యుద్ధ సమయంలో కుంభకర్ణుణ్ణి బలవంతంగా నిద్రలేపారు. దాంతో ఆయన కళ్ళు తెరిచి తననెందుకు నిద్రలేపారని అడిగాడు. రావణుడు క్షేమం గురించి వివరించాడు. మత్తు వదిలించుకుని అన్న రావణుని చూడడానికి కుంభకర్ణుడు వెళ్ళాడు. తమ్ముడిని చూడగానే రావణుడు సంతోషంగా ఎదురెళ్లి కౌగలించుకున్నాడు. ఇక అప్పటి వరకు యుద్ధం గురించి మొత్తం వివరించాడు. దాంతో కుంభకర్ణుడు యుద్ధరంగంలోకి దూకి వానర సమూహాన్ని భక్షించాడు. అలా ఆ వానరాల్లో బతికున్న వారంతా వెళ్లి రాముణ్ణి శరణు కోరారు. ఈ యుద్ధంలో అంగదుడు పడిపోగానే కుంభకర్ణుడు తన శూలంతో
సుగ్రీవుడి మీదకు వెళ్ళాడు. సుగ్రీవుడు ఒక శిఖరాన్ని ఎత్తుకుని అతడి మీదకు విసిరాడు. అది కుంభకర్ణుణ్ణి తాకి ముక్కలవగానే రాక్షసులు ఆనందంగా అరిచారు. కుంభకర్ణుడు ఒక త్రిశూలాన్ని తీసుకుని సుగ్రీవుడి మీద ప్రయోగించాడు. దానికి ఆంజనేయుడు అడ్డుపడి దాన్ని విరిచేశాడు. తన శూలం విరిగిపోగానే కుంభకర్ణుడు లంక దగ్గరున్న మలయ పర్వత శిఖరాన్ని ఎత్తి దాంతో సుగ్రీవుణ్ణి కొట్టాడు. సుగ్రీవుడు స్మృతి తప్పి పడిపోయాడు. కుంభకర్ణుడు పడిపోయిన సుగ్రీవుడి దగ్గరకు వెళ్లి అతడిని ఎత్తుకుని లంకకు వెళ్ళాడు. సుగ్రీవుడు చిక్కడం అంటే రాముడి సేనంతా చిక్కినట్టే అని కుంభకర్ణుడు భావించాడు. ఇదంతా చూస్తున్న ఆంజనేయుడు సుగ్రీవుడు కుంభకర్ణుడి నుంచి తప్పించుకుని వస్తాడని నమ్మాడు. మూర్ఛ నుండి తేరుకున్న సుగ్రీవుడు చివాలున ఆకాశానికి ఎగిరి రాముడిని చేరాడు. మళ్లీ కుంభకర్ణుడు యుద్ధభూమికి వెళ్లి దొరికిన వానరులను మింగసాగాడు. లక్ష్మణుడు కుంభకర్ణుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. కుంభకర్ణుడు లక్ష్మణుణ్ణి లక్ష్యపెట్టక రాముడున్న చోటికి వెళ్ళాడు. అప్పుడు రాముడు రౌద్రాస్త్రం సంధించి కుంభకర్ణుడి రొమ్ము తాకేటట్టు వేశాడు. బాణాల బాధల వల్ల కుంభకర్ణుడి చేతిలో ఉన్న ఆయుధాలు వాటంతట అవే జారిపోయాయి. ఆయుధాలు పడిపోవడంతో చేతులతో యుద్ధం చేస్తూ రాక్షసులను వానరులను మింగుతూ ఒక కొండ శిఖరాన్ని తెచ్చి వడిగా రాముడి మీదకు వేశాడు. రాముడు దాన్ని 7 బాణాలతో ఖండించాడు. తరువాత తాను వేస్తున్న బాణాలు కుంభకర్ణుడిని కొట్టే సామర్థ్యం లేదని తెలుసుకున్న రాముడు వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించి అతడి హస్తాన్ని ఆయుధంతో సహా నేల పడగొట్టాడు. రాముడు వేసిన బాణాలకు కాళ్లు విరిగి స్మృతి తప్పి పడిపోయాడు కుంభకర్ణుడు. అప్పుడు రాముడు బ్రహ్మాస్త్రంతో సమానమైన ఐంద్రాస్త్రాన్ని విల్లులో సంధించి విడిచాడు. అది పిడుగులా వెళ్లి రాక్షసుడి తలను తుంపగా అది పైకి ఎగసి నేల మీద పడగా మొండెం వానరులను చంపుకుంటూ పోయి సముద్రంలో పడింది. యుద్ధంలో అలా కుంభకర్ణుడిని సంహరించాడు రాముడు. రాముడికి వ్యతిరేకంగా పోరాడడానికి కుంభకర్ణుడు ఇష్టపడలేదు. వారు చేస్తున్నది అనైతికమని అతనికి తెలుసు. కాని అన్నయ్యకు సహకారంగా నిలబడి పోరాడడం అనివార్యం. రాముడు విష్ణు అవతారం. యుద్ధంలో తనను ఓడించడం అసాధ్యమని అతనికి తెలుసు. ఇవన్నీ ఉన్నప్పటికీ రావణుడి సైన్యం యుద్ధానికి వెళ్ళింది. కుంభకర్ణ చాలా శక్తివంతమైన తన బలం మరియు యుక్తితో అతను రాముడి సైన్యానికి గణనీయమైన నష్టం కలిగించినాడు. హనుమంతుడికి కూడా గాయమైంది. అపస్మారక స్థితిలో ఉన్న సుగ్రీవుడిని కొట్టి బందీఖానాలో పెట్టాడు కుంభకర్ణుడు. కానీ అతన్ని రాముడు చంపాడు. తన సోదరుడు చనిపోయాడని తెలుసుకున్న రావణుడు కేకలు వేశాడు. అలా అతను తన సోదరుడు మరణించాడని ప్రకటించాడు. పురాణాల ప్రకారం కుంభకర్ణుడు బాల్యం నుండి చాలా బలవంతుడు. అంతేకాదు అతను చాలా ఆహారం కూడా తినేవాడు. అయితే కుంభకర్ణుడి వ్యక్తిత్వం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అతనికి సంబంధించిన ప్రతి అంశం ఆశ్చర్యం కలిగిస్తుంది. కుంభకర్ణుడు బ్రహ్మదేవుణ్ణి 6 నెలల నిద్రను వరాన్నిగా అడిగాడు. ఆ విషయం అందరికీ తెలిసిందే. ఈ వరాన్ని బ్రహ్మ సంతోషంగా అంగీకరించాడు. ఆ రోజు నుండి కుంభకర్ణుడు 6 నెలలు నిద్రలోకి జారుకున్నాడు. ఇలా కుంభకర్ణునికి సంబంధించిన కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. కుంభకర్ణుడు 6 నెలల పాటు హాయిగా నిద్రపోయేవాడు. ఎంతో గొప్ప చదువులు చదివిన విద్యావంతుడైన కుంభకర్ణుడు తన జీవితాన్ని ఎలానే నిద్రలోనే గడిపాడు అన్న సందేహం అందరిలోనూ మొదలవుతుంది. ఈ నేపథ్యంలో చాలామంది పరిశోధకులు కుంభకర్ణుడి ఈ సుదీర్ఘ నిద్ర రహస్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించారు. రామాయణంలో పేర్కొన్న వివరాల ప్రకారం కుంభకర్ణుడు ఒక శాస్త్రవేత్త. అతను అనూహ్యమైన పరిశోధన కోసం రహస్య ప్రదేశానికి వెళ్లవలసి వచ్చింది. ఈ రహస్య ప్రదేశం కిష్కింధకు దక్షిణంగా ఉన్న ఒక గుహలో ఉందని, అక్కడ అతను భారీ ప్రయోగశాలను నెలకొల్పాడని చెప్తారు. అతను తన మిగతా టీమ్మేట్స్తో కలిసి ఈ ప్రదేశంలో అధునాతన ప్రయోగాలు చేసేవాడట. ఇంతేకాకుండా కుంభకర్ణుడి శాస్త్రీయ ప్రయోగశాల ప్రస్తుత లాటిన్ అమెరికాలో ఉందని చెప్తారు. అక్కడ అతను స్వయంగా తయారు చేసిన అత్యాధునిక విమానాలను ఉపయోగించాడని కొందరు పరిశోధకులు పేర్కొన్నారు. కుంభకర్ణుడి సహాయంతో రావణుడు ఆటోమేటిక్ ఆయుధాలు, దివ్యాస్త్రాలతో సహా అనేక విమానాలు తయారు చేశాడని కూడా కొందరు పరిశోధకులు చెబుతున్నారు. రామాయణంలో పేర్కొన్న పుష్పక విమానం కుంభకర్ణుడు తయారు చేశాడంటారు. ఈ విమానాలు సాటిలేని సామర్థ్యం నేటి శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. కుంభకర్ణుని శాస్త్రీయ సామర్థ్యం ఎంతో అద్భుతమని సైన్స్ కూడా చెబుతోంది. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి.